గురవప్ప గారు ఫేమస్ అయిన తర్వాత మీరు మంచిగా అంటే మీలో బాగా యాటిట్యూడ్ పెరిగింది, డబ్బులు అవన్నీ కూడా బాగా సంపాదిస్తున్నారు. అందుకే ఏ మీడియా ఛానల్స్కి కూడా ఆయన రావడం లేదు, కనీసం మాట్లాడినా కూడా ఆయన రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని అంటున్నారు. ఏమంటారు మరి దీనికి? డబ్బులు ఎవరు ఇచ్చారు నాకు? ఎవరు ఇచ్చారు చెప్పమనండి. మీరు మీడియా ఎవరే కదా. ఇప్పుడు ఇన్ని మీడియాలు తీశారు, 4 తీశారు. ఎవరు నాకు డబ్బులు ఇచ్చారు, ఎంత ఇచ్చారు మీరు కనుక్కొని మళ్ళీ నన్ను పిలిస్తే నేను వచ్చి మీకు చెప్తా. నేను ఎవరిని చేజాసి యాచించలేదు. మీడియా వాళ్ళు నేను బతకలేదు. మీడియా వాళ్ళు పిలిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే డబ్బులతో నేను బతకలేదండి. నా యేసయ్యే బతికిచ్చాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు 40 సంవత్సరాలు నా 2 కూతురికి పెళ్లి చేశాడు. ఏమండి, నాకు అంత అన్నం పెట్టాడు. ఈ రోజున బట్టలు కానీ, నేను తినే తిండి కానీ, నా బ్రతుకు నా జీవితం కానీ అంతా నా ప్రభు ఇచ్చింది. అంతేగాని మీడియాల వల్ల కానీ ఇంకొకరి వల్ల కానీ యాసించి వెళ్ళి నేను అడిగి డబ్బులు తిని ఉండేవాడిని కాదు. తర్వాత ఇంకోటి, ఇతర చర్చిలకు వెళ్ళే వాళ్ళు ఏ విశ్వాసాలను కూడా, ఏ సంఘస్థలను కూడా మీరు నా చర్చికి రండి అని వాళ్ళని ఆకరించుకోవడం కానీ, అలాంటి మోసాలు అలాంటి పద్ధతులు నాకు ఏనాడు లేదు. నేను మోసగాడిని కాదు, ఒక ఎబిసారిని కాదు, ఒక దుర్మార్గుని కాదు. నాకు అలాంటి ఆలోచనలు దుర్మార్గ పనులు ఏమీ లేవు. అదంతా నా ప్రభు నాకు తెలుసు, నా యేసుకి తెలుసు. కాబట్టి నేను డబ్బు మనిషిని కాదు. డబ్బు మనిషిని అయితే ఈ రూట్ ఎందుకు ఎంచుకుంటాను నేను? నా రూట్లు చాలా ఉన్నాయి. ఇంకోటి చెప్పిన, మా జాతి వాళ్ళే, మా పాస్టర్లో చర్చికి రాని వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు చక్కగా సంపాదించుకున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, గవర్నమెంట్ జాబులు చేసుకుంటున్నారు, మంచి వ్యాపారాలు చేసుకుంటున్నారు, కోటీశ్వరులు అయిపోతున్నారు. ఈరోజు నాకు సొంత ఇల్లు లేదండి, సొంత ఇల్లు లేదు. ఇదంతా మా ఆత్మీయ తండ్రి గారు తెలుసు. సొంత ఇల్లు లేదు నాకు. గుడివాడలో చిన్న ఇల్లు, పైన చర్చి ఉండేది. గవర్నమెంట్ వారు దాన్ని తీసేశారు, అంటే రోడ్లకి తీసేస్తే వాళ్ళు ఏం చేశారంటే కొన్ని డబ్బులు ఇచ్చారండి. ఆ డబ్బులు తీసుకొని వచ్చి విజయవాడ పక్కన నున్న చిన్న స్థలం కొనుక్కున్నాను. ఇప్పటికి రెంట్లో ఉంటున్నాను విజయవాడలో. రెంట్లో ఉంటూ అలాగే. లేకపోతే నాకేంటి, నా రెంట్లో ఉన్నది కర్మ నాకేంటి, మోసగాడిని కాదు. ఇంకోటి చెప్పిన, ఏ చర్చ్ ఎవరైనా మీటింగ్లు వేస్తే నేను మీటింగ్ వస్తాను కాబట్టి నాకు ఎంత డబ్బులు ఇవ్వండి అని అన్నోడు కూడా కాదు. ఎవరిని అడగలే. నేను వెళ్ళిన తర్వాత నా స్థితి, నా పరిస్థితిని చూసి నన్ను ప్రేమించి వాళ్ళు ఇచ్చే కానుకలే ఈరోజు నన్ను. అండ్ గురవప్ప గారు, ఫైనల్లీ ఒకటి చెప్పండి. ఇవాళ ఇంత ఫేమస్ అయ్యారు, బయటకు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని గుర్తుపడుతున్నారు, ఫోటోలు అడుగుతూ ఉన్నారు, ఇస్తున్నారా లేకపోతే నిరాకరిస్తున్నారా? మనస్ఫూర్తిగా ఇస్తున్నా. ఈరోజు నేను హైదరాబాద్ దిగాల వస్తున్నప్పుడు ఒక ముసలమ్మ అసలంగా కళ్ళు కూడా కనిపించట్లేదండి. నేను దిగి వస్తూ గుర్తుపట్టేసింది. పట్టేసి కోయిక నా దగ్గర పరికి వచ్చింది. తీసుకొని నా ఫోటో దిగేదా గురుకులేదు. ఆ వెళ్ళేవని పిలిచి ఫోటో దిగిందనమాట. ఫోటో ఇచ్చాను, చక్కగా నవ్వుతూనే ఇచ్చాను. సో ఇస్తారైతే, మీరు ఎక్కడ కనిపించిన ఫోటోలు ఇస్తారైతే మంచిగా. నిజమే, ఇప్పుడు ఇస్తే చాలా మంచిది. అండ్ మొత్తం కూడా హీట్గా ఉంది. మా కోసం ఒక్క చలాకీకి ఒక పాట పాడండి మీ భాషలోని. భాష కాదు, ఒక్కటే. అది ఒక్క పాటే పాడతారా? కొత్తగా ఇంకేమైనా పాడండి. నా జీవితం రాసిన ఒక పాట పాడతానమ్మా. పాడండి, డెఫినెట్గా. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పనయ్యా, పాపము కడిగావులే, విషము విరిచావులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే, క్రీస్తు దాసుగా పేరు పెట్టి పిలిచావులే, ప్రభువా కాచితివి ఇంత కాలం, కాచితివి ఇంతకాలం, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగానే జీవింతునయ్యా. ఇది ఫస్ట్ పాట నా జీవితంలో. 89లో. రెండో పాట ఏంటంటే, నీ చేతిలో యేసు నీ సేవలో నా జీవితం కడతేరని, నా బ్రతుకంతా ప్రభు కోసమే కరిగిపోవాలి, క్రొవ్వొత్తిలా కరిగిపోవాలి,
క్రొవ్వొత్తిలా నీ చేతిలో యేసు నీ సేవలో నా జీవితం కడతేరని. నా జీవితం అంతా నా ప్రభు కోసం అంకితమైపోవాలి. మీ జీవితాన్ని అంతా ఒక పాటలో అసలు మీ వాయిస్ అసలు చాలా బాగుందండి. సింగర్గా ఆఫర్ వస్తే చేస్తారా, పాడతారా? సింగర్గా అండి. సింగర్ కంటే ఏ సూపర్ బోల్లోనా సినిమాలోనా? ఇవి సినిమాలోనేనండి. మీ వాయిస్ చేత సినిమాలోని ఒక హీరోకి పాట పాడమంటారండి. పాడరా? అంత మంచి ఆఫర్ వచ్చినా పాడరు. నేను పాడను. నా గొంతు, నా శరీరము, నా జీవితం, నా బ్రతుకు యేసయ్య కోసమే పాడతాను, యేసయ్య కోసమే మాట్లాడతాను, యేసయ్య కోసం చచ్చిపోతాను. ఇంక ఈ ఒక్క మాటతో ఇంక మీ వరకు ఆఫర్లు వచ్చేవి కూడా వెనక్కి వెళ్ళిపోతాయేమో. ఇంకా చూడండి, అంతే అంటారా? నా దేవుడు నాకు వేరే ద్వారం తెలుస్తాడు. ఓకే, సో ఫైనలీ ఎప్పటి నుంచో మీ గురించి వెయిట్ చేస్తూ 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 ఇగోండి ఇప్పటికి దొరికారు మాకు. దీని విషయంలో నన్ను క్షమించాలి మీరు. మన బిగ్టీ వారు, బిగ్టీ యజమాన్యం వారు, మా ప్రియ ఆత్మీయ కుమార్తె, నేను అంత పెద్దదాన్ని కాదులేండి, క్షమించే అంత. కానీ గౌతమి గారికి నేను మనస్ఫూర్తి చెప్పుకుంటున్నా. పాపం గౌతమి గారు అండి, ఏమంటే బిగ్టీ వారు, గౌతమి గారు నన్ను చాలా వెంబడిచ్చారండి. ఆమెనేమనబాకండి, తప్పు నాదే. టైం లేక, సమయం లేక నేను ఇవ్వలేకపోయాను. ఈ రోజున ఆమె కోసం దేవుడే నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. దయచేసి ఇంకోటి చెప్తున్నాను, చిన్న మాట మన టీవీ వారికి. ఇవ్వాల్సిన ఇంటర్వ్యూని ఇచ్చేసాను. పొద్దాకి ఇదే మాట చెప్తుంటే బాధగా ఉంది. కాబట్టి కొత్త ఏమైనా ఉంటే కొత్తగా పాడినప్పుడు అప్పుడు మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ తీసుకు కోరుకుంటున్నాను. ఇప్పుడు సెలవు ఇప్పిస్తే డెఫినెట్గా. సో ఎప్పుడు కూడా నెగిటివిటీ వస్తుంది మీ మీద, నెగిటివ్ ట్రోల్స్ అవుతున్నాయని ఎప్పుడు కూడా మీరు లో అయిపోకండి. ఎన్నో చూసి వచ్చారు. ఇది మీ ముందు చాలా చిన్నవి, ఎందుకంటే నెగిటివ్ చేయడం, ట్రోల్ చేయడం మీ మధ్య అందరికీ కూడా కామన్ అయిపోయింది. కాబట్టి దీనివల్ల మీరు ఎక్కడ కూడా ఆగిపోకండి అండ్ లో అవ్వకండి. మీది జర్నీ అట్లనే కంటిన్యూ చేయండి అండ్ కొత్త కొత్త పాటలు మాకు అందిస్తూనే ఉండండి, పాడండి. ఓకేనా? చెప్పండి. నా 40 సంవత్సరాలు నా సేవా పరిసరలో, నా జీవితంలో నా దేవుడు, నా యేసయ్య నాకు చేసిన మేలులే చెప్పుకున్నాను. దేవుని వాక్యం చెప్పాను, ఆయన యేసయ్య గురించి చెప్పుకున్నాను, నాకు ఆయన చేసిన మేలు చెప్పుకున్నాను, ఆయన సువార్త ప్రకటించుకున్నాను. అలాగే పాటలు కూడా వెళ్ళిపోతున్నాను. ఏ కులాన్ని కానీ, ఏ మతాన్ని కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ దేవతా దేవుణ్ణి కానీ, ఏ పాస్టర్లను కానీ, ఏ సంఘాలను కానీ నా నోటితో దూషించలేదు, ద్వేషించలేదు. ఎవరిని కూడా అనలేదండి. అలాగ నేను అనలేదు. అది అందరికీ తెలుసు. నేను ఇప్పటికీ ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా ఆ పాస్టర్ గారు మైక్ ఇవ్వగానే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ సహోదరులందరినీ యేసయ్య దీవించును గాక, క్రైస్తవ సహోదరుల్ని ప్రభు దీవించును గాక, ముస్లిం సహోదరుని ప్రభు దీవించును గాక, జాతి కుల మత భేదం లేకుండా అందరినీ దేవుడు దీవించును గాక. నా ఉదయకాల ప్రార్థన అండి. ఫస్ట్ నేను చేసి ఎవరి కోసం తెలుసండి, మన దేశాన్ని కాపాడుతున్నారే సైనికుల కోసం. పాపం వాళ్ళు భార్యని, పిల్లల్ని, కుటుంబాలను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళు బాగుండాలని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలు బాగుండాలని, పోలీసు వారి కోసం మంచి రాజకీయం ఉండాలని, అందరినీ పేదల్ని సాధనలు బాగా చూసుకోవాలని, ఇలాంటి చక్కని మాటలతో నేను ప్రార్థన చేసుకుంటాను తప్ప ఇప్పుడు నేను చెప్పిన నా సాక్ష్యం అండి. ఏ మతాన్ని మారమని కాదు, క్రైస్తవ మతంలో రమ్మని కోరట్లేదండి. నా దేవుడు నాకు చేసిన మేలు మాత్రం చెప్పుకున్నాను. మీరెవరు మతం మార్పిడి చేసేస్తున్నాడు మేసాల గురించి అనొద్దు. నేను మతం మార్పిడి చేయలేదు, చేయను కూడా. నాకు అంత కర్మ కూడా నా పట్ల. నేను కూడా మతం మార్పిడి అవ్వలేదు. మీకు ఇంకో మాట చెప్తున్నా, ఏ పాస్టర్ గారు వచ్చి ఇదేశుడు, తెల్లవాడు, నల్లవాడు, మరబుజ్జోడు ఎవడొచ్చి నాకు ₹1 ఇచ్చి నాకు ఏదో మభ్యపెట్టి నన్ను మతంలో చేర్చుకోలేదు. అడుగుల్లో నేను ఒక్కడనే ఉంటే దేవదూత వచ్చి నాకు దేవుని గురించి చెప్పారు. అంతేగాని మతం మార్పిడి చేయలేదు, నేను మతంలోకి వెళ్ళలేదు, దిగలేదు, కలిసిపోలేదు, ఏమవలేదు. ఎక్కడ నిలబడ్డాను అక్కడ నిలబడ్డాను. దేవుడే వచ్చి, యేసయ్య వచ్చి నన్ను రక్షించాడు. ఆ ప్రభు గురించి చెప్పుకున్నాను తప్ప ఈ క్రైస్తవత్వ మతంలోకి రండి అని చెప్పి ఎవరిని అనను. మతంలోకి మీరు రావద్దు, ఎవరు మతం మార్పిడి చేసిన చేయొద్దు. మీరు చిన్న పిల్లలేం కాదు, అన్నీ తెలిసిన వారు. కానీ నేనెందుకంటే యెహోవా ఉత్తముడని, నేను నమ్ముకున్న దేవుడిని నేను ఎరుగుదును, ఆయన ఉత్తముడని రుచి చూసి నా జీవితం తెలుసుకుని ఆయన్ని ప్రకటిస్తున్నాను తప్ప ఇతరులను మాత్రం మారమని కాదు. కాబట్టి హిందూ సహోదరులారా, క్రైస్తవ సహోదరులారా, ముస్లిం సహోదరులారా, ఈ దీనుని ఎక్కడ అడుగులు కొండలు పుట్టినండి. నాకు అసలు ఏమీ తెలియదు. ఈ జీవితంలో నాకు అంటే నాగరికత తెలియదు. నాకు అక్కడి నుంచి వచ్చిన వాడిని.
నన్ను సహృదయంతో అర్థం చేసుకొని నా పాటని ఒక జాతే కాదు, ఒక మతం, ఒక కులమే కాదు, అందరూ పాడుకున్నారు, అందరూ డ్యాన్స్ చేశారు. ఇంత ఆదరించినందుకు మీ అందరికి చేతులు ఎత్తి నమస్కారం పెట్టుకుంటూ, ఇంతగా నన్ను పాపులర్ అంటే అభివృద్ధి చేసినటువంటి నా యేసయ్య పాదాలకు వందలాదిగా వేలాదిగా లక్షల కోరుకుంటూ మీకు అందరం చెప్పుకుంటూ ఈ మాటలు ముగించుకుంటున్నా. ఇట్టి అవకాశం నాకు ఇచ్చినటువంటి ఇంత మంచి మాటలు ఇంతవరకు చెప్పిన టీవీలన్నింటిలో చాలా నీరసంగా చెప్పాను. మరి ఎందుకు బిగ్ టీవీ అనగానే నాకు ఎందుకు రోషం వచ్చేసింది. నన్ను క్షమించండి, అంటే మాట్లాడాల్సిన మాటలు మాట్లాడాను, నన్ను క్షమించండి. చాలా సంతోషం. ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ మీరు ద్వారా రావాలని కోరుకుంటూ అందరం తెచ్చుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.